this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1B, Chapter number 2, Transformation of Axis, Exercise 2Aలో సెకండ్ రోమన్లో ఫోర్త్ ప్రాబ్లం. సేమ్ ఇక్కడ యాంగిల్ ఇచ్చారమ్మా టీటా అని. అయితే ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. దీని యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎక్స్ డాష్లు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది ఎక్స్లలో ఉంది ఫార్ములా. సో ఎక్స్లలో ఈక్వేషన్ ఎక్స్లలో ఉంది అంటే అప్పుడు ఎక్స్ డాష్ ఈక్వల్ టు కాస్ టీటా మైనస్ వై డాష్ ఇంటూ సైన్ టీటా, వై ఈక్వల్ టు ఎక్స్ డాష్ ఇంటూ సైన్ టీటా ప్లస్ వై డాష్ ఇంటూ కాస్ టీటా అని ఈ ఫార్ములాని యూజ్ చేసి మనము ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, దీని యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సి గివెన్ యాంగిల్ π/6. ఓకే, π/6 అంటే 30 degrees కదమ్మా. ఎస్. నెక్స్ట్ అండ్ ఆల్సో గివెన్ ఈక్వేషన్ x square plus 2 into root 3 into xy minus y square equal to 2a square. Okay, equation number 1. Now x equal to x dash into cos theta minus y dash into sin theta and y equal to x dash into sin theta plus y dash into cos theta. X dash into cos 30 degree డైరెక్ట్ రాస్తున్నాను మా యాంగిల్. X dash into sin 30 degree plus y dash into cos 30 degree. X dash cos 30 is root 3/2. Y dash into sin 30 means 1/2. X dash into 1/2 plus y dash into root 3/2. రెండింటిలో కూడా LCM 2 ఉంది. X dash into root 3 minus y dash. X dash plus y dash into root 3/2. Y dash y ఇది x వాల్యూ. ఓకే, substitute x and y values in equation 1. We get ఏముంది, x square x dash into root 3 minus y dash by 2 whole square plus 2 into root 3 into x, that means x dash into root 3 minus y dash by 2 into x dash plus y dash into root 3/2 minus y square, that means x dash plus y dash into root 3/2 whole square equal to 2a square. స్క్వేర్ అనేది దేనికి వాటికి ఇచ్చేద్దాం, హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్, 2 into root 3 into x dash into root 3 minus y dash into x dash plus y dash into root 3 whole divisible by 2 into 2 minus x dash plus y dash into root 3 whole square by 2 square equal to 2 into a square. ఓకే, a minus b whole square ఫార్ములా. సపరేట్గా రాస్తున్నాం డైరెక్ట్గా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab by 4, 2 into root 3 into x dash into root 3తో దీన్ని మల్టిప్లై చేస్తాను. x dash square into root 3 plus x dash into y dash into root 3 whole square. నెక్స్ట్ మైనస్ y డాష్తో x dash into y dash minus y dash whole square into
√3/4 కింద రాస్తానమ్మా. మైనస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ab by 4 ఈక్వల్ టు 2a స్క్వేర్. ఓకే, అన్నింట్లో ఎల్సిఎం ఏముంది? 4 ఉంది. సో 4 బయట తీసేస్తాను. ఈక్వల్ టు 2a స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. 3 ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √3 ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్ ప్లస్ దీంతో లోపల మనకి ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా? లేవులేండి. 2 ఇంటూ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 3 6 ఎక్స్ డాష్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 3 2 6 √3 ఎక్స్ డాష్ వై డాష్ మైనస్ 2 ఇంటూ √3 ఎక్స్ డాష్ వై డాష్ మైనస్ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 అవుతుంది. 3 2 6 వై డాష్ స్క్వేర్. మైనస్తో మల్టిప్లై చేస్తాను. ఎక్స్ డాష్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ వై డాష్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ √3 ఇంటూ ఎక్స్ డాష్ వై డాష్. 2 2 4 5 6 మొత్తం ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, అర్థమైందా? మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి చూడండి. ఇక్కడ -2 -2 √3 ఎన్నైనాయి? -4 √3. ఇక్కడ ఎన్నున్నాయి? ఎక్స్ డాష్ వై డాష్లో ఇంకొక 2 ఉన్నాయి. సో 6 అయినాయి. ఇక్కడ ప్లస్లలో ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. అర్థమైందా? ఎస్. ఎక్స్ డాష్ స్క్వేర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 2 అంటే 2 ఉన్నాయి. సో ఇక్కడ +3 ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ ఎక్స్ డాష్ స్క్వేర్. ఇక్కడ ఒకటి ఉంది కదా. 6 + 3 ఈజ్ 9. 9 - 1 ఈజ్ 8. 8 ఎక్స్ డాష్ స్క్వేర్. నెక్స్ట్ వైల్ నాన్న. +1 -6 - 3 ఈజ్ -9. -9 + 1 ఈజ్ -8 వై డాష్ స్క్వేర్ ఈక్వల్ టు, దీన్ని క్రాస్ చేస్తాను, 8a స్క్వేర్. 8 కామన్ చేస్తే ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 8a స్క్వేర్. ఇవి రెండు క్యాన్సల్. ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ వై డాష్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. అంటే మనం దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈజ్ ద required equation. ఓకే, ఎస్. ఇదేమా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.